మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆరుణము, చాలదు ఏ పనము. తీరదు ఆరుణము, చాలదు ఏ పనము. సిలువలో చెందిన రుధిరం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రతి పాపి పాపము కొరకే యేసు శుద్ధ రక్తము కార్చే. యేసు శుద్ధ రక్తము కార్చే నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధన. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 6వ రోజు. అంశము సమీప బంధువుడగు విమోచకుడు లేదా రక్త సంబంధియగు విమోచకుడు మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకుండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. రూతు 4వ అధ్యాయము 10వ వచనం. వివిధ వర్తమాన పుస్తకముల నుంచి సేకరించబడిన వర్తమాన భాగాలను ఈ అంశం కొరకు చదివి విందాం. ఆయన ఆత్మ నుండి మానవుడైన తరువాత నటుడు తన పాత్రను మార్చినట్టే ఆయన కూడా కేవలం శరీరం అనే మానవ వస్త్రము ధరించి మనిషిగా దిగివచ్చి సమీప బంధువుడకు విమోచకునిగా తాను ముగించిన కార్యము మీద క్రీస్తు పనిచేయుచుండెను. మొదటి ముద్ర. ఇప్పుడు ఆయన మన సమీప బంధువుడకు విమోచకుడని మరియు ఆయన అసలు యజమాని చేతిలో నుండి గ్రంథము తీసుకునని మనం కనుగొన్నాము. విమోచన కోసం అదొక హక్కు పత్రం. మనము దాన్ని కనుగొన్నాం. ఏదేను తోటలో దేవుడు మరణానికి ప్రతిగా ప్రాణాన్ని కోరుకున్నట్టు చట్టపరమైన సారాంశ హక్కు పత్రం అది. అప్పుడు నీతిమంతుడగు యేసు దాని కొరకు ప్రాణం పెట్టి హక్కు పత్రాన్ని తీసుకుని
ముద్రలను పగలగొట్టి అందులో ఉన్న వాటిని బయలుపరచుటకు సమర్థుడాయను. మరియు ఆయన ప్రజలకు చెందిన స్వాస్థ్యమును అనుగ్రహించెను. నిత్య జీవము దానిని చేయుట ద్వారా ఆయన దానిని పొందుకొనెను. ఆ కల్వరి నొద్ద ఆయన తన సొంత ప్రాణమును పెట్టెను. పరిశుద్ధాత్మ ద్వారా దానిని మన మధ్య విభజించెను. ఆమేన్. ఆయన చేసిన దానిని, ఆ మహాప్రేమను ఎవరు ఊహించలేరు. దానియేలుకు గాబ్రియేలుకు ఇచ్చిన 6 సూచనలు అని వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ఆ గ్రంథపు చుట్ట అక్కడ ఉంది. అది అక్కడ ఉందని మనకు తెలుసు. అది విమోచన అని మనకు తెలుసు. అది విమోచన అని మనము నమ్ముచున్నాము. ఇర్మియా ఇలా అన్నాడు, ఈ గ్రంథపు చుట్ట దాచాలి. మీరు దానిని అక్కడ చదువుతున్నప్పుడు అతడు దానిని అలా అనిను. అతడు దానిని మట్టి పాత్రలో కాపాడెను. చూసారా? ఓ, అక్కడ కొద్దిసేపు నేను మాట్లాడగలిగిన చక్కని విషయం ఉంది. ఆ మట్టి పాత్రలో దాచారు. ఆ మట్టి పాత్ర ఒకనాడు శరీరము ధరించెను. ఆయనకే మహిమ. చనిపోయి తిరిగి లేచి వెల చెల్లించే వరకు, కొనుగోలు చేసే వరకు మట్టి పాత్రలో దాచాలి. మై చక్కని సంగతి, మంచిది. ఎడమ అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. మీ పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నవి. జగత్తు పునాది వేయబడక మునిపే అవి అక్కడ పెట్టబడినవి. దానిని ఏది తుడిచివేయదు. నా గొర్రెలు నా స్వరమును వినును. అవి అన్యుని ఎంతమాత్రము వెంబడించవు. అవును, ధనవంతుడైన సేవకుడు ఒక వ్యక్తి లోపలికి వచ్చి సేవకుడిగా మారి ధనవంతుడై ఒక సహోదరుణ్ణి కొన్నట్లయితే, ఇప్పుడు సునాద సంవత్సరమందు ఆ సహోదరుడు తన రక్త సంబంధి విమోచకుని ద్వారా విమోచించబడవచ్చు మరియు విడుదల నొందవచ్చు. ఇక్కడ ఎంత చక్కని మాదిరిగా క్రీస్తు ఉన్నాడు. బంధకాలలో అక్కడ ఒక పరదేశి ఆ సంపన్న నగరాలకు అమ్మివేయబడ్డాడు. సంఘశాఖల సిరులకు అమ్మివేయబడ్డాడు. అయితే అతడిని ఎరిగిన ఒక సమీప బంధువుడకు సహోదరుడు అక్కడున్నాడు. ఒక రాత్రి అతడు తన సంకలో బైబిల్ పెట్టుకుని అమ్మివేయబడిన ఆ వ్యక్తి వెంబడి వెళ్ళెను. ఎందుకనగా అతనిలో ఉన్నది అదే ఆత్మ. అతడును అదే కుటుంబంలో పుట్టాడు. ఆ గుంపులో నుండి పిలుచుటకు అతడు అక్కడికి వెళ్ళెను. అందుచేత అతడు ఒక సమీప బంధువుడకు విమోచకుడు. రూతు గ్రంథంలో ఈ చిత్రకావ్యం ఎంత అద్భుతంగా వివరించబడింది. బోయాజు సమీప బంధువుడు విమోచకుని స్థానాన్ని తీసుకున్నట ద్వారా అతడు క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించాడు. తిరిగి వచ్చుట మరియు సునాద సంవత్సరం అనే వర్తమాన పుస్తకం సేకరించబడింది. ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మనం విన్న ఈ యొక్క కుటుంబ బలిపీఠం అనే వర్తమాన భాగం నిజంగా చాలా అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని మన జీవితంలో కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఎంతో కృప పొందిన ప్రజలముగా మనం ఉన్నాం. ఎందుకంటే మనము సాతాను బంధకాల చేత మన యొక్క ఏదేను తోటలో మనము పోగొట్టుకున్న ఆ యొక్క హక్కు పత్రాన్ని, దేవుడు మనకి హక్కుగా ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని మనం పాపము చేత సాతాను బంధకాల్లో పడి మనము కోల్పోయినప్పుడు ఆ యొక్క హక్కు పత్రాన్ని తిరిగి మనకి ఇప్పించడానికి, మనం పోగొట్టుకున్న ఆ యొక్క హక్కు పత్రాన్ని, మన స్వాస్థ్యాన్ని తిరిగి మనకి ఇవ్వటానికి నిజంగా ఎంతో కృపను మనం పొందుకుని ఉన్నాం. అందుకు ఒక సమీప బంధువుడు విమోచకుడు మనకు కావాలి. ఒక రక్త సంబంధి విమోచకుడు మనకు అవసరమై ఉన్నది. అందుకు దేవుడే, మన యేసే, మన ప్రభువే రక్త సంబంధిగా వచ్చి మనము పోగొట్టుకున్న ఆ యొక్క సమస్త స్వాస్థ్యాన్ని, మన హక్కు పత్రాన్ని దేవుడు మన కోసం వెల చెల్లించి మనకు అది ఇప్పించడం జరిగింది. ఈరోజు మన చేతిలో ఉన్న యొక్క రక్షణనే ఔన్నత్య మార్గం. నిజంగా దేవుడు, మన యేసు, మన ప్రభువు మరి వెల చెల్లించకపోతే మనం కోల్పోదు. కానీ ఈరోజు మనం అది పొందుకుని ఉన్నాం. మన చేతిలో ఆ యొక్క రక్షణనే హక్కుపత్రం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క అద్భుతమైన వాక్యంలో మనం ఉండి
ఎత్తబాటు అనే ఒక అంశం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఒక గొప్ప బయలుపాటు దేవుడు మనకు అనుదినం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది, బోయాజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ రూతు కోల్పోయిన ఆ యొక్క స్వాస్థ్యాన్ని మరి బోయాజు ఎలా అయితే తనకు ఇప్పించాడో, అలాగే వధువైన మనం, సంఘమైన మనం కోల్పోయిన లేదా సాతాను బంధకాల చేతలు పడి కోల్పోయినటువంటి యొక్క రక్షణని, వస్త్రాన్ని, హక్కు పత్రాన్ని దేవుడు తిరిగి మనకి ఇప్పించాడు. ఆ రక్షణని, ఔన్నత్య మార్గాన్ని మనం పట్టుకుని ఎల్లప్పుడూ దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతూ, యథార్థంగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తూ, ఆయనకు కృతజ్ఞతగా జీవిస్తూ, ఆయన మన కొరకు దాచించిన గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకునే వరకు మనము మంచి పట్టుదల కలిగి మరి ఎత్తబాటు వరకు కూడా స్థిరంగా ఉండి ఆయనలో నమ్మకంగా సాగుదాము. మరి మన సమీప బంధువుడగు లేదా మన రక్త సంబంధి విమోచకుడిగా దేవుడు మన మధ్యకు వచ్చి చనిపోయి మనందరికీ జీవాన్ని అనుగ్రహించాడు. మనం పోగొట్టుకున్న ఆ యొక్క రక్షణని, వస్త్రాలని, ఆ యొక్క హక్కు పత్రాన్ని తిరిగి దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థంగా జీవిద్దాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదినమన్న ఆదికాండము 16-17 అధ్యాయములు, అలాగే మత్తయి 5వ అధ్యాయము. సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆరుణము, చాలదు ఏ పనము. తీరదు ఆరుణము, చాలదు ఏ పనము. సిలువలో చెందిన రుధిరం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రతి పాపి పాపము కొరకే యేసు శుద్ధ రక్తము కార్చే. యేసు శుద్ధ రక్తము కార్చే నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చెందిన రుధిరం. తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. సంఘమును శుద్ధి చేయ యేసు మ్రానుపై వేలాడే. యేసు మ్రానుపై వేలాడే నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చెందిన రుధిరం విమోచన క్రయధనమే అది.
రుధిరం విమోచన క్రయధనమే అది తీరదు ఆ రుణము చాలదు ఏ పనము తీరదు ఆ రుణము చాలదు ఏ పనము చాలదు ఏ పనము చాలదు ఏ